ఎన్నో తరాలు మారాయి, శతాబ్దాలు గడిచిపోయాయి. అయినప్పటికీ చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఎంతో మంది ప్రజల దాహార్తిని ఆ బావి తీరుస్తోంది. గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఆ అద్భుతమైన పురాతన మెట్ల దిగుడు బావిని మనమో చూద్దాం రండి. చూశారు కదా, శంఖం ఆకారంలో కనుల విందు చేస్తున్న ఈ బావిని. ఇది ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం వి బైలు పంచాయతీ పరిధిలోని మైలుచెర్ల గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గండి సోదరుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ రాతి బావిని నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఈ బావిని అన్నదమ్ముల బావి, శంఖుబావి, శ్రీ యోని బావి, మెట్లబావి అనే వివిధ పేర్లతో ఇప్పటికీ పిలుస్తూ ఉంటారని తెలిపారు. క్రీస్తు శకం 1675 సంవత్సరంలో భైరవకోన గుహ ఆలయాల్లో నివసించే ఓ సాధువు ప్రజల దాహపు కేకలను గమనించి పరిష్కరించేందుకు మైలుచెర్ల గ్రామ సమీపంలో నీటిబూట ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు చెబుతారు. ఆపై తన శిష్యులైన గండి సోదరులుగా పేరొందిన పశువుల పెంపకపుదారులకు బావి నిర్మించమని సాధువు చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఆయన ఆదేశాలతో గండి సోదరులు అపురూపమైన ఆకృతితో, ఎక్కడా మట్టిని వాడకుండా అద్భుతమైన నైపుణ్యంతో పెద్ద పెద్ద బండరాళ్లను పేర్చుతూ బావిని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో ఎంతోమంది ప్రజల దాహార్తిని తీర్చుతూ నీటి కొరత లేకుండా చేశారని, అప్పట్నుంచి ఇప్పటి వరకు శంకుబావి నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు మోకాళ్ల నొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమ గ్రామ ప్రజలకు ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తలేదని మైలుచెర్ల గ్రామస్తులు చెబుతున్నారు. దాదాపు 450-500 సంవత్సరాలు అవుతుంది. మా పెద్దలు పెద్దలు వచ్చిన బావి. పూర్వం గండోళ్ళని అన్నదమ్ములు, వాళ్ళు మునులతో సమానమైన వాళ్ళు. అలాంటి వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు. తాగటానికి మాత్రం ఇవే వాడుతుంటాం, ఈ వాటర్ వాడుతుంటాం. ఎండాకాలం అప్పుడప్పుడు ఎండిపోతుంది, కానీ లేకపోతే వాటర్ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. తాగడానికి చాలా బాగుంటాయి. ఇదే వాటర్ వాడుతుంటాం. ఒకరోజు స్నానం చేసిన 2 రోజులు మట్టి అంటారు, అలాగ ఉంటాయి వాటర్. సమాన మినరల్ వాటర్ కాదు, బాగుంటాయి. ఊర్లోకి కిలోమీటర్ నాకు ఉంటది. ఊర్లో మామూలు వాడుకు మోటార్, బోర్ వాటర్ అవి వాడుతుంటాం. బెంగళూరు, చెన్నై వాళ్ళు వచ్చేసి ఇక్కడ సీరియల్లు, సినిమాలు అవి కూడా తీసుకుని పోతుంటాం. పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుంది. బావిలో నీళ్లు మంచిగా ఉంటాయి. మా ఊర్లో అందరు ఇవే నీళ్లు తాగుతుంటారు. మాకైతే ఎలాంటి అనాగ్రహం ఉండదు. చాలా మంది వస్తుంటారు చూడడానికి. శివలింగ ఆహారంలో ఉంటుందని ఓన్లీ రాయితో కట్టారు. చాలా బాగుంటుంది, కొత్తగా వింతగా ఉంటుంది. శివలింగ ఆహారంలో రాళ్లతో కట్టారు, బాగుంటుంది అని అందరు చూడడానికి వస్తారు చాలా మంది. చూసిపోయినారు, సినిమాలు తీసుకున్నారు. అందరు కూడా వచ్చి బాగానే చూసి పొంగలు కూడా పెట్టుకొని పోయిన వాళ్ళు ఉంటారు. అన్నిటికి రోడ్డు మార్గము, పిల్లలకు స్కూలు, గట్ట నీటి వర్షము, ఒక కరెంటు, బోర్లు, ఏ ఆహారం లేదు. మేము బతకనికి కూడా లేదు. బావి దెబ్బతినకుండా కాపాడుకుంటూ వస్తున్నామని మైలుచెర్ల వాసులు తెలిపారు.